తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని సిట్ ఇన్ఛార్జ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. అడల్టరేషన్ జరిగిందని టీటీడీ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టామని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 470/24 కేసు నమోదు చేశామన్నారు. ఏఆర్ డైరీలో కూడా విచారణ జరుగుతోందని కేసు డైరీ టేక్ ఓవర్ చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో విచారణ నిర్వహిస్తామని ఏఆర్ డైరీపై ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇక ప్రాథమిక స్థాయిలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, కేసు దర్యాప్తు అధికారికంగా వెంకట్రావు నియమించినట్లు కాల పరిమితి పెట్టుకోలేదన్నారు. అన్ని వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఇన్ఛార్జ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్ చెప్పండి. రైట్, ఏదైతే చిత్తూపురంతో నిన్న తిరుపతికి చేరుకుంది. నిన్న తిరుపతికి చేరుకున్న అనంతరం కూడా సరే అయితే 9 మంది సభ్యులతో నడిచించుకున్న నేరుగా మొదటిగా తిరుమల శ్రీవారిని దర్శించుగా అనంతరం కూడా సరే అలిపిరి వద్ద ఉన్నటువంటి గోడను కూడా సరే వాళ్ళు పరిశీలించిన పరిస్థితి ఉంది. అదే విధంగా సాయంత్రం దాదాపు 2:30 గంటల పాటు కూడా సరే పోలీస్ గెస్ట్ హౌస్ లో కూడా సరే వాళ్ళకి రివ్యూ మీటింగ్ నిర్వహించిన పరిస్థితి. అయితే రెండో రోజు కూడా సరే సిక్స్ దర్యాప్తు భాగంగా కూడా సరే కొద్దిసేపటి క్రితం కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే నమోదైనటువంటి 470/24 కేసుకి సంబంధించి ద్వారా దర్యాప్తు చేస్తున్నామనేది కూడా వాళ్ళు వివరించిన పరిస్థితి అయింది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఒక దాదాపు వాళ్ళకి టైం లిమిట్ అయితే లేదంటూ ఏదైతే ప్రతిరోజు కూడా మీడియాకి ఏదైతే అధికారులకు సమాచారం వెల్లడిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే అయితే దర్యాప్తులకు సంబంధించి ఇంకొంతమంది లోకల్ లీడర్స్ ఏదైతే బోర్డు లో ఉన్నారో లోకల్ కి సంబంధించి ఏదైతే బోర్డు నంబర్లు కావచ్చు, అదేవిధంగా ఆ టీమ్ లో ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ కేటాయిస్తే ఆ టీమ్ కి సంబంధించిన వాళ్ళని కూడా సరే అందరినీ కూడా విచారించే పరిస్థితి కూడా మనకి వస్తాయని కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే తమిళనాడు జిల్లాలోని డిండిగల్ ఏఆర్ డైరీకి సంబంధించి అక్కడ కూడా వెళ్లి దర్యాప్తు చేసే అవకాశం. అయితే గత వారం రోజుల ముందే కూడా సరే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సరే వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. అదే విధంగా వాళ్ళకి సంబంధించి అయితే ల్యాబ్ లో కూడా సరే దానికి సంబంధించిన టెస్ట్ తీసుకునే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు రెండో రోజు కూడా దర్యాప్తు వేగంతం చేసి తిరుపతిలో ఉన్నటువంటి శ్వేతా భవనం దానికి వాళ్ళకి టీటీడీ కూడా సరే అధికారికంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే వాళ్ళకి కావాల్సినటువంటి దర్యాప్తు సంబంధించిన వాహనాలతో పాటు వస్తువులన్నీ కూడా సరే వాళ్ళే అందజేసే పరిస్థితి అయితే టీటీడీ అయితే ముందుకు వచ్చిన పరిస్థితి అయితే అండి. అయితే రెండో రోజు వేగవంతంగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఇవాళ కొద్దిసేపటి క్రితం ఏదైతే డిఐజీ స్థాయి అధికారి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అయితే కేసు అయితే ఫైల్ అయిందో దీన్ని బేస్ చేసుకొని కూడా సరే దర్యాప్తు చేస్తున్నట్టు ప్రస్తుతం ప్రాథమిక విచారణలో ఉంది. అయితే అధికారికంగా అయితే అన్ని వెల్లడిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే అండి. అదేవిధంగా ప్రభుత్వానికి నివేదిక అయితే పూర్తయిన తర్వాత అందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. థ్యాంక్ యూ.